నమస్తే. ఒక చిన్న మంచి మాట. జీవితంలో కష్టాలు నష్టాలు రావడం చాలా సహజం. మరి కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవడం కూడా అంతే సహజం. కానీ మన మనసులో ఈ కష్టము నాకు ఒక లెసన్ నేర్పిస్తోంది, ఈ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేసుకోగలిగితే జీవితంలో ఒక బెటర్ పొజిషన్కి వెళ్తాను అనే ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ మనసులో కనుక ఉంటే, దాన్ని మనము అధిగమిస్తే విల్ బి డెఫినెట్లీ ఇన్ ఎ బెటర్ పొజిషన్. ప్రతి కష్టము నష్టము బాధ సమస్య ప్రతి ఒక్కటి కూడా జీవితంలో మనకి ఏదో నేర్పిస్తుంది, ఒక లెసన్ లాంటిది. సో కష్టాలకి నష్టాలకి కుంగిపోకుండా బాధపడకుండా ధైర్యంగా ఫేస్ చేసి టేక్ ఇట్ ఈజీ పాలసీ కనుక మనం ఫాలో అయితే బెస్ట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బంగారం తీసుకున్నాం అనుకోండి, బంగారం భూమిలోంచి తీయగానే దాన్ని మనం ధరిస్తాము ఆభరణంలాగా? డెఫినెట్గా ధరించము. దాన్ని నిప్పుల్లో కాల్చి సాగదీసి సుత్తితో కొట్టి ఎన్నో ప్రాసెస్లు చేసి కరెక్ట్గా దాన్ని చెక్కితే ఒక మంచి ఆర్నమెంట్ తయారవుతుంది. దాన్ని మనం వేసుకుని సంతోషిస్తాం. అట్లాగే మన జీవితం బంగారం లాంటిది. కష్టాలు నష్టాలు వస్తే వాటిని అధిగమించి మనం ఒక బెటర్ పొజిషన్లోకి వెళ్ళాలని చూడాలి, కానీ కష్టాలకి నష్టాలకి ఎప్పుడు కూడా కుంగిపోకూడదు.